అవినీతికి వ్యవస్థీకృతం చేసిన అధికారులు వాళ్ళు. మురళీధర్ రావు ఒక్కరే కాదు, మొత్తం 17 మంది వరకు ఉంటారని లెక్క తేలుతుండగా అందులో మరో 2 కీలకంగా ఉన్నారని చెప్పుకోవాలి. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ భూక్యా హరిరామ్ కీలక అధికారిగా భావించాల్సి ఉంటుంది. మరోపక్క కాళేశ్వరం అవినీతి ఇంజనీర్లపై ఈడీ ఫోకస్ పెట్టింది. అవినీతి సొమ్మును సొంత కంపెనీలకు మళ్లించడం, డెస్టినేషన్ మ్యారేజ్లు నిర్వహించడంపై ఈడీ రంగంలోకి దిగింది. మురళీధర్ కుమారుడు అభిషేక్ కంపెనీల పెట్టుబడులపై ఈడీ ఆరా తీస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ కేసులో క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఒక నివేదిక సిఫార్సు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ బ్యారేజీ కీలకమైన భాగమైన నేపథ్యంలో 2023లో దాని స్తంభాలు కూలిపోయి దెబ్బతింది. సీనియర్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థపై నీటిపారుదల, కమాండ్ ఏరియా అభివృద్ధి విభాగం క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని తెలంగాణ విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. హైదరాబాద్లోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ సమర్పించిన నివేదిక ప్రకారం ప్రాజెక్టు అమలులో తీవ్రమైన లోపాలు జరిగాయని, ఫలితంగా బ్యారేజీలోని బ్లాక్ నెంబర్ 7 మునిగిపోయి రాష్ట్రానికి గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లిందని తేలింది. అవినీతి నిరోధక చట్టం 1988, ఆనకట్టు భద్రతా చట్టం 2021 మరియు పబ్లిక్ డిమాండ్స్ రికవరీ చట్టం 1984 కింద నిబంధనలతో పాటు భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ కమిషన్ సూచించింది. నిర్మాణ వైఫల్యానికి దారితీసిన లోపభూయిష్ట అమలుతో పాటు విధానపరమైన ఉల్లంఘనలకు సంబంధించి మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావును ఇటీవలే అరెస్ట్ చేశారు. అంతకుముందే మరో 2 ఊచలు లెక్కపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేసిన భూక్యా హరిరాంపై అవినీతికి సంబంధించి తీవ్ర ఆరోపణలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు వ్యవహారంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, అందులో హరిరామ్ కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నివేదిక కూడా అదే విషయాన్ని ధృవీకరించింది. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో ఆయన్ను సస్పెండ్ చేశారు. హరిరామ్ ఇల్లు, జలసౌధ కార్యాలయం, హరిరామ్ బంధువులు, స్నేహితులకు సంబంధించిన ఇళ్లు సహా 14 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు కళ్లు చెదిరే ఆస్తులను గుర్తించారు. ఏసీబీ ప్రకటన ప్రకారం హరిరామ్కు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న మార్క్యూక్ మండలంలోని 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం ఉంది. హైదరాబాద్లోని షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగ్లో ఫ్లాట్లు ఉన్నాయి. పటాన్చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇళ్లు కూడా ఉన్నాయి. ఆయన ఆస్తుల విలువ 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అరెస్టైన మరో అధికారి నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్. ఆయన అక్రమాస్తుల విలువ 150 కోట్ల రూపాయల పైమాటేనని నిర్ధారించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బదిలీ అయిన ఏడాది తర్వాత కూడా నూనె శ్రీధర్ అక్కడే పనిచేశారు. ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న శ్రీధర్పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఆ శాఖలో ఏ పని జరగాలన్నా ఆయన చెయ్యి తడపాల్సిందేనని చెప్పుకునేవారు. పలువురు ఉన్నతాధికారులకు ఆయన బినామీగా వ్యవహరించారు. నూనె శ్రీధర్ అవినీతి, అక్రమాస్తుల చిట్టా చూస్తే ఎవరికైనా ముచ్చెమటలు పట్టాల్సిందే. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం గోపాల్పూర్లో 3.39 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లో 10 గుంటలు, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 4.2 ఎకరాలు, సాయంపేట మండలం తారాపూర్లో 0.234 ఎకరాలు, కరీంనగర్ మండలం కమాన్పూర్లో 30 గుంటలు, హైదరాబాద్ శివార్లలోని కీసరలో 30 గుంటలు, మంచాల మండలం ఆగపల్లిలో 2.23 ఎకరాలు, దేవరయాంజల్లో 1.03 ఎకరాలు, అన్నోజీగూడలో 1.02 ఎకరాలున్నాయి. పెద్దపల్లి బసంత్ నగర్లో 204.75 చదరపు గజాల్లో నిర్మించిన భవనం అద్దెకిచ్చినట్లుగా చెబుతున్నారు. మలక్పేట్లో 3 అంతస్తుల భవనం ఉంది. శేరిలింగంపల్లి స్కై హైలో 4545 చదరపు అడుగుల ఫ్లాట్, అమీర్పేట్ వాసవి ఎంపీఎం గ్రాండ్లో 1580 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్, తెల్లాపూర్ విజన్ ఉజ్జిత్లో 4550 చదరపు అడుగుల విల్లా,
హనుమకొండ వడ్డేపల్లి భవానీనగర్లో 300 చదరపు గజాల్లో నిర్మించిన 3 అంతస్తుల భవనం ఉన్నాయి. అక్రమాస్తుల జాబితాలో 4 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు, చిట్ ఫండ్లో 1 కోటి నగదు, 10 లక్షల విలువైన బంగారం, 60 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి. నీటిపారుదల శాఖలో అవినీతి అధికారులు ఒక్కొక్కరుగా ఏసీబీ వలకు చిక్కుతున్నారు. అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బినామీలు ఇలా ప్రతి ఒక్కరి వివరాలను పక్కా సమాచారంతో ఏసీబీ సేకరించి పగడ్బందీగా దాడులు చేస్తోంది. ఏఈ నుంచి ఈఎన్సీ వరకు ఎవరిని పట్టుకున్నా కోట్లలో ఆదాయానికి మించిన ఆస్తుల చిట్టాలు బయటపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు సీతారామ, దేవాదుల, ఎస్ఆర్ఎస్పీలలో కీలక పనుల సబ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో హనుమకొండకు చెందిన కాంట్రాక్టర్ల గురించి ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. ఇరిగేషన్లో మురళీధర్రావు కీలకంగా వ్యవహరించిన సమయంలో ఆయన కుమారుడు అభిషేక్ బినామీగా కాంట్రాక్టు సంస్థలకు మేలు జరిగేలా కోట్లాది రూపాయల కాంట్రాక్టులు కట్టపెట్టారన్న ప్రచారం ఉంది. వరుస దాడులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్లలో గుబులు మొదలైంది. పదవి విరమణ చేసినా వదలకుండా ఏసీబీ దాడులు నిర్వహిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంప్ హౌజులు కీలకమని చెప్పక తప్పదు. అప్పట్లో అవినీతికి పాల్పడిన వారంతా ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. మేలో హరిరాం, జూన్లో నూనె శ్రీధర్, జూలైలో మురళీధరన్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఏసీబీ అధికారులు నెలకు ఒకరి బండారం బయటపెడుతున్న క్రమంలో ప్రజలందరి దృష్టి ఇప్పుడు ఆగస్టు నెలపైనే ఉంది. ఆగస్టు నెలలో ఏసీబీ వలలో చిక్కే అవినీతి తిమింగలం ఎవరు, వాళ్ల ఆస్తులు ఏ రేంజ్లో ఉంటాయో అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో అంశం కూడా చర్చకు వస్తోంది. కాళేశ్వరంలో పనిచేసిన అధికారులే 100 కోట్ల ఆస్తులను పోగేసుకుంటే పాలకులు ఎంతటి స్థాయిలో ఉండొచ్చు? అధికారుల ఆస్తులను లెక్కవేయడానికే రోజులు పడుతుంటే ఇక పాలకులపై ఫోకస్ పెడితే వారాల తరబడి లెక్కలు కట్టాల్సి వస్తుందేమో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మాజీ పాలకులపై పోలీసులు, ఏసీబీ, తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు దృష్టి పెడుతుందో చూడాలి.